ఏపీ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం స్కామింగు, గేమింగు, కబ్జాలు, అదేవిధంగా మీడియా డైవర్షన్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. రాధాకృష్ణన్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక అల్లుడు లెక్క తయారైంది. ఈ మధ్యలో బాగా అల్లుడు లెక్కనే తయారైండు. ఆ అల్లుడికి కాంగ్రెస్ పార్టీ మామల లెక్క తయారయ్యారు. ఈరోజు ఆయన అలుగుడు ఎవరు రాధాకృష్ణన్ గారు అలగగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి బుధగరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిత్రులారా, అదొక్కసారి వినుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇది చూడండి. రాధాకృష్ణ ఇంటికి మల్లు రవి గంటన్నర సేపు మంతనాలు. గత వారం 10 రోజులుగా డిప్యూటీ సీఎం భట్టికి వ్యతిరేకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు. తమ్ముడు భట్టి కోసం అన్న రవి రాజీ ప్రయత్నాల, లేక ఇంకా లాగితే ఉచ్చు రేవంత్ మెడకే చుట్టుకుంటుందని రాజీ డ్రామానా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతూ ఉంది. అంతేనే కదా, మీరు విన్నారు కదా, ఒక గత వారం 2 వారాల నుంచి బొగ్గు స్కామ్లో భట్టి విక్రమార్కని ఈ మహానుభావుడు రాస్తాడు. భట్టి విక్రమార్కేమో నా మీద తప్పుడు రాతలు రాస్తే నీ అంతు చూస్తా అనుకుంటూ భట్టి విక్రమార్క గారు చెప్పుడు ఇదే వారం రోజులుగా బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంది. ఇదేదో తెలంగాణ రాష్ట్ర ప్రజలు 6 గ్యారెంటీల గురించి కానీ ఇట్లా జరిగి ఉండుంటే ఎప్పుడో 6 గ్యారెంటీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అమలు అయ్యేటివి, ఒక్కొక్కరు బ్రహ్మాండంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అయ్యేటోళ్ళు. కానీ వీళ్ళ దరిద్రానికి, వీళ్ళ దాపుర్యానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అల్లారిపోతున్నారు. వీళ్ళు కోట్ల కుంభకోణాలు దోచుకుంటున్నారు. వీళ్ళ యొక్క దొంగతనాలు యాడ బయటపడతాయనని భట్టి విక్రమార్క గారు చెప్తే ఆయన తమ్ముడు లెక్క మల్లు రవి పోయి రాధాకృష్ణన్ గారితో కలిసి ఇక ఈ లెక్కలు వ్యవహారం మనం ఆపుకుందాం, ఇక రేవంత్ రెడ్డి ఇంకా లాగితే రేవంత్ రెడ్డి బయటికి వచ్చేటట్టున్నాడు, ఈ సింగరేణి స్కామ్ ఆపేద్దాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ స్కామ్ గురించి అందరికీ తెలిసిపోయింది, ఈ కాంగ్రెస్ పార్టీ దోచుకోవడం తప్ప అభివృద్ధికి పనికిరాదనేది ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళకు కూడా అర్థమైంది అనుకుంటూ ఈ మల్లు రవి వెళ్ళి రాజీ కార్యక్రమాలు చేశాడు. ఎట్లుందో తెలుసా? తెలంగాణ అల్లుడిగా ఏబిఎన్ రాధాకృష్ణన్ గారు, తెలంగాణ అత్తామామలుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరించుకుంటున్నది. సిగ్గుండక్కర్లా, కొంచెమైన సిగ్గు శరం ఉండక్కర్లా. ఎందుకే మీరు ఉండే రాష్ట్రానికి మీ వల్ల ఏం వరుగుతుంది? మీరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు దేనికి మీరుండి మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దింపుడు గల ఏమైనా అయ్యిద్దా? మీ పీకులాట వ్యవహారాలు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ప్రభావితం చేశాయంటే ఈరోజు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు పైకప్ట ఇన్కమ్ పడిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు మధ్యవర్తి కుటుంబానికి ఎంతో ఘోరం చేకూరుతుంది. ఈరోజు మధ్యవర్తి కుటుంబంలో ఎవరు కూడా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఉద్యోగాలు లేక, ఈరోజు చేతి నిండా పని దొరకక, ఏం చేయాలని అర్థం కాక సతమతమై చాలామంది ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. సిగ్గుశరం అనిపించట్లా? దేనికి మీరు గెలిచి ఎవరికి లాభం మీ వల్ల? మళ్ళీ ఎవంది జోకుదామని రాత్రి ఏబిఎన్ రాధాకృష్ణ దగ్గరికి పోయినావు, ఏం జోకనికి పోయినావు? సిగ్గనిపించట్లా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇట్లాంటి లాలుచి వ్యవహారాలు రాసే వ్యక్తులను కేసీఆర్ గారు ఇంకోసారి మా తెలంగాణ మీద ఒక్క రాత రాసినా బిడ్డ మీ వీపు చింతపండు అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు. గదే మోగోడి లక్షణం అంటే. మీరు ఈరోజు నేను చెప్తున్నా కదా, దేనికి పనికిరారు, పావలాకు పనికిరాని రాజకీయాలు మీవి. చీ ఇంత దరిద్రంగా, ఇంత మోతేవారులు తయారయ్యాలంటే సిగ్గనిపించట్లా కొంచెమన్నా? ఒక డిప్యూటీ స్థాయిలో ఉన్న భట్టి విక్రమార్క గారు బ్యాన్ చేయాలి ఆ మీడియాని తెలంగాణ రాష్ట్రంలో. దమ్ముంటే బ్యాన్ చేపియాలి, దమ్ముంటే వాటి మీద విచారణ జరిపించండి. ఆ ఏబిఎన్ ఛానల్ మీద ఆధారం లేకుండా మీరు ఎట్లా రాస్తారని వారి మీద విచారణ జరిపించండి. దమ్ము లేదా భట్టి విక్రమార్క గారికి? ఆ దమ్ము లేదా? ఏముంది మరి మీ దగ్గర? ఓ స్టఫ్ ఉండదు, సబ్జెక్ట్ ఉండదు. ఏమనంటే వాళ్ళు కాలు మొక్కడానికి ఒకరిని పంపిస్తావు. సిగ్గుశరం అనిపించట్లా కొంచెమైనా? ఇదే తెలంగాణ రాష్ట్రం యొక్క బిడ్డని తీరు. ఇక ఈయన కథలు చూడండి. రాధాకృష్ణ జర్నలిస్టు ఎప్పుడయ్యాడు? ఓ తెలంగాణ వాది అభిప్రాయం. నిజంగానే ఎవరు మన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి అయిన జగదీష్ రెడ్డి గారు చెప్పారు. ఏమని? జర్నలిస్టే కాదు, స్లాటర్ హౌజులు నడుపుకునే వీళ్ళందరూ బ్రోకర్లు అనుకుంటే ఆయన ఇది నేను మాట్లాడే ముచ్చట కాదు, జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. ఈయన ఎక్కడ జర్నలిస్ట్ అయిన మరి? ఓ ప్రజా సమస్య గురించి రాసిండా? ఒక స్కాముల గురించి బయట పెట్టిండా? లేకుంటే
6 గ్యారెంటీల గురించి రాసిండా, రేవంత్ రెడ్డి అక్రమాల గురించి రాసిండా? ఏం రాసిండు? రేవంత్ రెడ్డిని కాపాడుకోవడానికి కోసం, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగరడానికి కోసం సర్వాత్మ ప్రయత్నాలు చేస్తున్నాడు. 24 గంటలు పని చేస్తూ ఉన్నాడు, ఆహార నిశలు పని చేస్తూ ఉన్నాడు. ఇది మీరు తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా చైతన్యవంతం కావాలి. ఈ పావులా పనికిరాని రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో తెరలేపుతా ఉన్నారు. దయచేసి మీరు మేలుకోవాలి.